విన్నింగ్ అనేది మన ఇంట్లో జరుపుకుంటే మంచిది, ఏదన్నా క్లోజ్డ్ దాంట్లో జరుపుకుంటే మంచిది. ఎమర్జెన్సీ వేసు, హైవేసు, రోడ్లు ఇటువంటి దాన్ని యూజ్ చేస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది మన ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరైనా పోతా ఉంటే ఎమర్జెన్సీ ఉంది, ఎక్కడికో వెళ్ళాలి, ఇక్కడ నుంచి అందరూ ఆల్ స్టేట్ నుంచి ఉంటారు, వాళ్ళు వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఈ నార్త్ ఈస్ట్ గేట్ నుంచి నార్త్ సౌత్ ఈస్ట్ గేట్ దాటడానికి దాదాపు 2 hours పట్టింది. అవునా కదా? అంత క్రౌడ్ ఉండే. అదే మేము యాక్షన్ తీసుకోకపోతే పొద్దున్న దాకా ఇట్లే ఉంటుండే. ఒక అతను అంటే ఎవరో ఛాలెంజ్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళతో, ఏం చేస్తాడో చేస్తాను, నేను చూస్తాను, ఏం భయపడాలా, ఇలాంటివన్నీ అటువంటి వాళ్ళకి ఏం చెప్పలేం కదా. అదే చెప్తున్నాను కదా, చదువుకున్న వాళ్ళు మాట్లాడే పద్ధతి కాదు అది. ప్రతి ఒక్కరికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అర్థమైందా? హక్కులు అందరికీ ఉంటాయి, కానీ బాధ్యతలు కూడా మర్చిపోవద్దు అని చెప్తున్నాను. హక్కులు అందరికీ ఉంటాయి, బాధ్యతలు కూడా ఉంటాయి. ఆ బాధ్యతలను కూడా మనం నెమరేసుకోవాలా, మన బాధ్యత ఏంటి అనేది. పోలీసులు చేస్తేనే కాదు, ప్రతి ఒక్క సిటిజన్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సో ఫైనల్లీ ఇప్పుడు కొంచెం రష్ అయింది, గందరగోళం అయిపోయింది, బట్ ఇండియా గెలిచింది. సో ఆ హ్యాపీనెస్ ఎలా ఉంది సార్? ఇండియా గెలిచింది హ్యాపీనెస్ అంటే, నేను కూడా 250 స్కోర్ ఎప్పుడైతే అయిపోయిందో ఇక మాకు ఈరోజు గట్టి ఉంటుంది అనుకున్నాను. అదే విధంగా అయింది. బట్ ఏంటంటే ఇక ఉంటది, బట్ ప్యూర్లీ డామినేషన్ గేమ్ అయిపోయింది, ఇండియా ఈజీగా గెలుస్తుందని అర్థమైపోయింది కాబట్టి ఇంత రష్ ఉంది కదా. సార్ ఇంకో క్వశ్చన్ అంటే మీరు డ్యూటీ చేయాలి యాజ్ ఏ ఇండియన్ గా, హ్యాపీనెస్ అంటే ఎలా బ్యాలెన్స్ అయింది సార్? ఇక్కడ డ్యూటీ చేసుకుంటే మర్చిపోయి ఉంటారు నాకు తెలిసి, ఇండియా గెలిచింది వీళ్ళు కంట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. లేదు లేదు, అట్లేం లేదు. మాకు కూడా ఉంటది. మేము కూడా పోలీస్ వాళ్ళం అంటే ఎక్కడి నుంచో ఊడిపడం కదా, మేము కూడా మనుషులమే కదా, మాకు కూడా ఎంజాయ్మెంట్స్ అంటే చేయాలి ఉంటది, బట్ చేయలేకపోతాం. ఓకేనా? పబ్లిక్ ఆనందం మా ఆనందం అనుకుంటాం, కానీ ఆ ఆనందము హద్దులు దాటొద్దని అనుకుంటాం. బీర్ బాటిల్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి సార్ రోడ్డు మీద. నేను చెప్తున్నాను కదా, నేను చెప్పేది అదే కదా. ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి, బాధ్యత ఉండాలి అని అంటున్నాను. అందుకోసమే అన్ని పోలీస్ వాళ్ళు కంట్రోల్ చేయాలంటే కాదు, ప్రతి ఒక్కరికి కూడా